హలో అండి, వెల్కమ్ టు ఇంటి వంట రుచులు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసిన తర్వాత కొద్దిగా అందులోకి పసుపు, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ కప్పు కర్డ్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా మింట్ లీవ్స్ వేసుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ధనియాలు, ఒక హాఫ్ కొబ్బరి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 3 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 4 యాలకులు తీసుకొని ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక అందులోకి ఈ మసాలా దినుసులు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే ఒక టొమాటో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 లేదా 4 గ్రీన్ చిల్లీస్, అలాగే 2 ఆనియన్స్ ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి 3 లేదా 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో దీంట్లో వేసుకొని కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. చూసారు కదా, టమాటో ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. చికెన్ ఫ్రై అయిపోయిందండి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోకి 1 లేదా 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలా ఉడికించాలి. ఇప్పుడు దానిపై నుంచి కొద్దిగా మసాలా, నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేశాను. మసాలా యాడ్ చేశాక ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఉడికించాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. చూసారు కదా, వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది.